ఇప్పుడు చదివిన మన వాక్యం కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఎవరు అంటే అబ్రహాము. అతని పేరేంటి? అబ్రహాము. అబ్రహాం గురించి కనుక చూసినట్లయితే అబ్రహాము అతని భార్య మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో వారు ఉంటున్నప్పుడు అంట. చూడండి, ఈ అబ్రహాము కనుక చూసినట్లయితే కుటుంబం అనగానే ఏదో ఒక ఇద్దరు భార్యాభర్తలు అలాగే ఇద్దరు బిడ్డలు ఉంటారు, అదే కుటుంబం అని మనం అనుకుంటాం. కానీ ఈ అబ్రహాము యొక్క కుటుంబాన్ని కనుక చూసినట్లయితే అబ్రహాము తన భార్య, అంతేకాదు 300 మంది సేవకులు అతని క్రింద ఉన్నారంట. ఎంతమంది? 300 మంది సేవకులు. అంటే చాలా పెద్ద కుటుంబం. ఇంకా వారి పిల్లలు, వారి భార్యలు, ఇంకా వాళ్ళ బంధువులు అందరు కలిసి ఇంకా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎండవేళ ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్నప్పుడు అంట అతనికి 3 వ్యక్తులు కనిపిస్తున్నారు వస్తున్నట్లుగా. అక్కడ వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని రాయలేదు, కానీ ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే వాళ్ళు రావడం చూసి గబా పరిగెత్తుకుని వారికి ఎదురుగా వెళ్ళి, అయ్యా మీ కటాక్షం నా మీద ఉంటే మా ఇంటికి వచ్చి కొంచెం సేపు సేద తీర్చుకుని నేను మీకు ఆహారం సిద్ధపరుస్తాను, మీరు భోజనం చేసి వెళ్ళండి అని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలకి అది ఒక కట్టడగా అలా ఉంటూ ఉంటుంది. ఏంటి అంటే ఎవరైనా అతిథులు లేదా తెలియని వారు అయినా కూడా వారు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఇంటికి పిలిచి వారిని ఆదరించి వారిని సంతృప్తి పరిచి వారిని పంపిస్తూ ఉంటారనమాట. ఈ అబ్రహాము కూడా ఎవరో వెళ్తున్నారు, వీరికి సహాయం చేద్దాం అన్నట్టుగా అడుగులు ముందుకు వేశాడు. కానీ ఇతని కనుదృష్టికి వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే అంటే తెలియని వ్యక్తులుగా కాదు, కానీ ఎక్కడో తెలిసిన వ్యక్తులుగాను ఒక దైవ స్వరూపం వారిలో కనిపిస్తుంది. కాబట్టి వెంటనే అంటున్నాడు ప్రభువా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు అనమాట. సంబోధిస్తూ వారిని పిలుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అబ్రహాము, ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే త్వరగా అనే మాటను మనము నేర్చుకోబోతున్నాం. క్రైస్తవ జీవితంలో ఈ త్వరగా, అది సిద్ధపాటు విషయంలో కానివ్వండి, దేవుని యొక్క పరిచర్య విషయంలో కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, ఏ విషయం దైవిక సంబంధమైన ఏ విషయాలలో అయినా కూడా త్వరపడే అనుభవం అనేది క్రైస్తవులకి చాలా అవసరమై ఉన్నది. చూడండి, జాగు చేసే అనుభవాలు మన జీవితంలో ఎక్కడ ఉండకూడదు, క్రైస్తవునిగా మనకి ఎప్పుడు కూడా ఉండకూడదు అన్న విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం అనమాట. అబ్రహామును చూసినట్లయితే 6వ వచనం కనుక చూస్తే, అబ్రహాము గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మంద యొద్ద పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచను. ఇక్కడ చదివిన 2 వచనాల్లో 3 సార్లు త్వరగా అన్న మాటని ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. ఏమైంది? ఇప్పుడు చూడండి, బంధువులు వచ్చారు లేదా ఎవరో అతిథులు వచ్చారు అనుకుందాం. కొంచెం ఫాస్ట్గా, అంటే కొంచెం మామూలుగా ఎప్పుడు చేసినట్లుగానే సిద్ధపరిచాడు అని చెప్పొచ్చు కదా. వెళ్ళి పిండిని తీసుకొచ్చి సిద్ధపరిచారు, లేదా ఒక మాంసాన్ని తీసుకుని వచ్చి సిద్ధపరిచారని చెప్పొచ్చు కదా. ఈ త్వరగా అన్న మాటను ఎందుకు అంతగా హైలైట్ చేస్తూ 3 సార్లు 2 వచనాల్లో 3 సార్లు ఒకే సన్నివేశం దగ్గర ఎందుకు అంతగా రాస్తున్నారు అంటే ఇక్కడ అబ్రహాం యొక్క హృదయాన్ని సూచిస్తూ ఉందన్నమాట. అతని యొక్క హృదయం ఎంతగా ఆతురపడుతుంది. ఒక ప్రభువు వారి యొక్క ఇంటికి వచ్చినప్పుడు వారికి పరిచర్య చేసే విషయంలో లేదా దేవుని కార్యమైన ఒక విషయంలో, దైవిక కార్యమైన ఒక విషయంలో అతను ఎంతగా ఆతురపడుతున్నాడు, ఎంతగా వేగిర పడుతున్నాడు, ఎంతగా ఆసక్తి చూపిస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ అతని యొక్క అబ్రహాం యొక్క ఆసక్తిని చూస్తే, అతని యొక్క జీవితం కనుక చూస్తే చూడండి, అన్ని విషయాల్లో ఆసక్తి కలిగిన వాడు. అన్ని విషయాలంటే దైవిక సంబంధమైన అన్ని విషయాలలో కూడా అతడు ఆసక్తి కలిగిన వ్యక్తి అనమాట. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ యొక్క తాత ముత్తాతలు అందరూ ప్రభు అయిన యెహోవా దేవుని లేదా తండ్రి అయిన దేవుని ఆరాధించిన వారు కాదు. ఈయనకి చిన్నప్పటి నుంచి దేవుని తెలుసు, అందుకని వెంటనే గుర్తుపట్టగలిగాడు లేదా వెంటనే ఆ స్వరానికి లోబడగలిగాడు అని అనుకోవడానికి అతనేమి చిన్నప్పటి నుంచి యెహోవా దేవుని ఎరిగిన వ్యక్తి కాదు, తండ్రి అయిన దేవుడు తెలిసిన వ్యక్తి కాదు, ఒక అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. అయినా కూడా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడిపోయినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. హృదయంలో ఉన్న ఆ యొక్క సిద్ధపాటు, ఆ యొక్క ఆతురత, ఆ యొక్క ఆసక్తి, దైవిక సంబంధమైన అంశాల పట్ల ఉన్న ఆసక్తి ఏం చేస్తుందంటే వెంటనే లోబడిపోయేటట్లుగా అతన్ని చేస్తుంది. మాట వినే విషయంలో
విశ్వాసం చూపించే విషయంలో, దేవుని విషయమై ఒక ఒక అంటే విశ్వాసంతో అడుగు ముందుకేసే విషయంలో ఏవి మార్గాలు కనిపించకపోయినా, ఏ యొక్క ఏదైనా ఒక ఆధారం అన్నా ఉండాలి కదా, కానీ ఏ ఆధారం కూడా కనిపించకపోయినా కూడా ఆ మాటకు లోబడే విషయంలో ఈ యొక్క అబ్రహామును చూస్తే ఎంతో ఆసక్తితో ఆతురముగా ఉన్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లేదా ఆత్మీయ జీవితం చేస్తున్న మనం ఈ విషయాన్ని లేదా ఈ యొక్క స్వభావాన్ని లేదా ఈ యొక్క గుణాన్ని మనము అలవర్చుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా శబ్దం సార్. దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకోవడంలో ఆసక్తి, దేవుని యొక్క మాటను విన్న తర్వాత దాన్ని చేసే విషయంలో ఆసక్తి, దేవుని యొక్క పరిచర్య విషయంలో ఆసక్తి, దేవుని యొక్క ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి విషయంలో మనము ముందుండవలసిన వారుగా, అబ్రహామును ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన వారుగా మనము ఉంటూ ఉన్నాం. చూడండి, ఈరోజు ఈ త్వరపడే అనుభవం, ఈ త్వరపడి సిద్ధపరిచే అనుభవం లేదా త్వరపడి సిద్ధపాటు కలిగిన అనుభవం క్రైస్తవ జీవితానికి ముఖ్యంగా ఈ రోజుల్లో, ఈ కడవరి దినాల్లో చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశంగా ఉంటూ ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా ఉంది. చూడండి, మనము ఈరోజు సండే మనం మందిరానికి రావాలి. నిన్నేం చేసాం, అందరం కూడా సిద్ధపడ్డాం కదా, రేపు చర్చికి వెళ్ళాలి అని సిద్ధపడ్డాం. ప్రసంగం చేసే వాళ్ళు అయితే ముందు రోజు ఏం చేస్తారు, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని సిద్ధపరుచుకుంటారు. రేపు ఏం వేసుకోవాలని బట్టలు, ఇంకొంచెం ఆత్మీకంగా ఉన్న వాళ్ళు విశ్వాసులు అయినా ఏం చేస్తారు, నెక్స్ట్ రోజుకి ప్రార్థన చేసుకుని వాక్యం కోసం సిద్ధపడి వాళ్ళు కూడా కావాల్సిన బట్టలు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారనమాట. సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితానికి చిన్న విషయాల నుంచి, మనం వేసుకునే ప్రతి చిన్న విషయం నుంచి కూడా సిద్ధపాటు అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఉంటుంది. చూడండి, దావీదుని కనుక చూస్తే, దావీదంట తను రేపొద్దున అంటే తెల్లవారుజామున చేయబోయే ప్రార్థనకి ముందు రోజే సిద్ధపాటు చేసుకుని, అయ్యా ఉదయకాల సమయంకే నా ప్రార్థన సిద్ధపరిచి నేను ఉన్నాను అని అక్కడ వాక్యంలో చెప్తూ ఉంటాడు. అంటే ప్రార్థన కూడా అతను సిద్ధపరుచుకున్నాడట. చూడండి, దావీదు యొక్క హృదయం ఎంత ఆసక్తిగా ఉంది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమయమందు అసమయమందు, మనకి అనుకూలత ఉన్నప్పుడు, అనుకూలత లేనప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు, అన్ని విషయాలలో కూడా బాహ్య సంబంధమైన పరిస్థితులు ఎలాగున్నా కూడా ఆ దేవుని యొక్క అంశాల విషయంలో ఆసక్తి కలిగి ఉండడం, త్వరపడి ముందుకు వెళ్ళే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి కలిగి ఉండవలసిన వారు కలిగి ఉండాలన్నమాట. చూడండి, ఇతను అబ్రహాము కనుక చూస్తే, అబ్రహాము దగ్గరికి వచ్చిన వారి అంట ఆయన అంటున్నారు, గబగబా సారా దగ్గరికి వెళ్ళి, సారా ఈ పిండిని అంతా రెడీ చేసి నువ్వు అప్పంలు తయారు చేయి, లేదా చపాతీలు లేదా రొట్టెలు నువ్వు తయారు చేసి అక్కడ పెట్టు అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఇందాకే విన్నాం కదా, ఏంటి అంటే అబ్రహాముకి 300 కన్నా ఎక్కువ మంది సేవకులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకరిని పిలిచి, ఒక సేవకుని పిలిచి, అయ్యా అతిథులు వచ్చారు, నువ్వు గబగబా రొట్టెలు సిద్ధపరచు అని చెప్పొచ్చు కదా. సారాని కనుక చూస్తే, అబ్రహాముని కనుక చూస్తే, వీరి వయసు చాలా ఎక్కువ. సారా వయసు కూడా చాలా ఎక్కువ, 90 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి ఎండవేళ అని అక్కడ రాయబడుతూ ఉంది. ఎండవేళ గుడారంలో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి అంటున్నారు, నువ్వు పిండి తీసుకుని వచ్చి ఆ రొట్టెలు సిద్ధపరచు అంటున్నారు. సేవకులకి చెప్పొచ్చు కదా, కానీ వెళ్ళి తన భార్యకే ఆ మాటను చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, అబ్రహాం కూడా స్వయంగా వెళ్ళి మందలోకి వెళ్ళి శ్రేష్టమైన ఒక దూడను తీసుకుని వచ్చి సిద్ధపరచమని తన సేవకునికి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, సేవకుడు కూడా అంట ఇక్కడ ఆ మాట రాయబడింది ఏంటి అంటే 7వ వచనంలో, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచును అని ఉంది. కానీ కొన్ని ట్రాన్స్లేషన్స్ ఎలాగుందంటే, అబ్రహాము చెప్పిన మాటను బట్టి అతడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడని. అంటే తన సేవకులను కూడా పురమాయిస్తున్నాడు, మీరు పని చేయడం కాదు, దాన్ని త్వరగా చేయండి, దాన్ని త్వరగా చేసి ముగించండి. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే మనం అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ యొక్క కృపను మనము కోల్పోతాం. కాబట్టి వారు ఉన్నప్పుడే మనం దాన్ని సిద్ధపరిచి వారికి పెట్టినట్లయితే మనకు ఒక ఆశీర్వాదం అనేది వస్తుంది. కాబట్టి మనకున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఒక జ్ఞానం కలిగి సద్వినియోగం చేసుకుందామని వారిని త్వరపెడుతున్న అనుభవం అక్కడ చూస్తూ ఉన్నాం. క్రైస్తవులైన మనం కూడా దేవుడు మనకంటూ ఒక సమయాన్ని ఇచ్చారు. మనకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయం, ఎంతకాలం బ్రతుకుతారో ఎవరికి తెలియదు ఈ లోకంలో. మనకంటూ ఉన్న సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకున్నాం? త్వరపడి దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా? లేదా అయ్యో నేను ఇంకా యవనస్తున్నా, ఇంకా చాలా వయసు ఉంది, నాకు చాలా కాలం ఉంది, నాకు ఇంకా లోకంలో తిరగాల్సినవి ఉన్నాయి అని అంటున్నామా? చూడండి, నాకు తెలిసిన ఒక ఆంటీ గారు తెలుసు.
ఆమె నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి. ఆమెకి ఒక 40 సంవత్సరాలు ఉన్నప్పుడు 40+ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమండి బాప్తీసం తీసుకోండి అంటే, ఊరుకోండమ్మా ఈ వయసులో ఏంటి బాప్తీసం, ఇంకా చాలా టైం ఉంది అన్నారు. సరే ఒక 50 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత మేమందరం బాప్తీసాలు తీసేసుకున్నాం, పిల్లలు బాప్తీసాలు తీసేసుకున్నారు. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి, ఆంటీ గారు బాప్తీసం తీసుకోండి అంటే 50+ అనమాట. ఇప్పుడే ఏంట్రా బాప్తీసం, ఇంకా కొంచెం సమయం ఉందమ్మా ఇంకా అన్నారు. ఇంకెప్పుడు పోనీ ఇంకా 60 సంవత్సరాలు వచ్చాకన్నా తీసుకుంటారా, పోనీ ఇంకా సమయం ఉందా? చూడండి, క్రైస్తవులైన వాళ్ళే, నేను బయట వ్యక్తుల గురించి కాదు, క్రైస్తవులైన వ్యక్తుల గురించే చెప్తున్నాను అనమాట. చాలా మంది కూడా బాప్తీస విషయంలో, దేవుని యొక్క పని విషయంలో, ఇప్పుడేంటండి ఇంకా మా పిల్లలు పెళ్ళి అవ్వాలి, లేదా మా పిల్లలు ఒక పొజిషన్కి రావాలి, లేదా నేను పలానా కార్యం అనుకున్నాను అది జరిగితే తప్పకుండా నేను బాప్తీసం తీసుకుంటాను అంటూ ఉంటారు. చూడండి, మనము కార్యాలను బట్టి, బాహ్య సంబంధమైన వాటి విషయాలను బట్టి కాదు కానీ మనం దేవుని మనం అనుసరిస్తుంది దేవుని యొక్క గొప్పతనాన్ని. ఆయన మనకి రక్షించాడు, ఆయన మన యొక్క రక్షకుడు, మన విమోచకుడు అని ఆయన మనం విశ్వసించి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడడానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడే మనం నిజమైన ఆశీర్వాదం అనేది మన జీవితంలో చూస్తున్నాం. ఆచార భక్తి చేస్తున్నంత వరకు, ఏదో ఆచార సంబంధంగా మందిరానికి రావాలి కాబట్టి రావడం, ఆదివారం కదండి మందిరానికి వెళ్ళకపోతే మళ్ళీ ఈ వారం అంతా మళ్ళీ మాకు కలిసి రాదు అని ఏదో ఒక భయంతో కానీ ఇలాగ అడుగులు వేస్తే కనుక మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృపను మనం ఎప్పుడూ కూడా చూడలేము. ఒక సాక్రిఫిషియల్, ఒక సమర్పణతో కూడిన క్రైస్తవ జీవితాన్ని, ఒక ఆసక్తితో కూడిన క్రైస్తవ జీవితాన్ని, బాహ్య పరిస్థితులు ఎలాగున్నా కూడా, బాహ్య విషయాలు ఎలాగున్నా కూడా, ఒక భక్తుడు అంటారు, అంజూరపు చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చేనిలోని పైరు చేతికి రాకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను అంటూ ఉన్నారు. ఈరోజు మనం అలాంటి అనుభవంలోకి వస్తున్నామా? అలాంటి ఆసక్తి కలిగిన స్థితిలోకి వస్తున్నామా? అబ్రహాముని కనుక చూస్తే, అబ్రహాంకి అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాం కానీ అక్కడ పిల్లలు లేరు. అబ్రహానికి శ్రేష్టమైన ఉండవలసిన ఒక ఆశీర్వాదం అతనికి లేదు. ఒక భయంకరమైన వేదన, కొరత అతనిలో ఉంది కదా. ఉన్నప్పుడు అతను అక్కడ అతిథులు వచ్చినప్పుడు వారు ప్రభువు అని గుర్తుపట్టినప్పుడు, ఆయన ప్రభువులాగా, దేవదూతుల్లాగా అతను కనిపించినప్పుడు ఇతను ఏం చేయాలి? భోజనం పెట్టి నెమ్మదిగా పక్కన చేరి, అయ్యా మీరు ప్రభువులా కనిపిస్తున్నారు, దేవదూతల్లాగా, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు బిడ్డ లేరయ్యా అని అడగొచ్చు కదా. అతను తనకున్న కొరతను చెప్పుకోవచ్చు కదా. చెప్పుకున్నంత మాత్రం వాళ్ళు ఎవరు కూడా ఏమనరు కదా. లేకపోతే ఆయన పక్కన చేరి, లేకపోతే మనకి ఏమంటారంటే ఎదుటి వాళ్ళ విషయాలు ఆసక్తి ఎక్కువ అనమాట. దాన్ని కరెక్ట్ వర్డ్ రావట్లేదు నాకు. ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. అదే, లేదా వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు అసలు మీరు ఎందుకు వచ్చారంటారు, ఈ ఊరు ఏ పని మీద వచ్చారంటారు, ఎవరింటికి వెళ్తున్నారు అని అడగచ్చు కదా. కానీ చూడండి, అబ్రహాము ఇవేమీ అడగలేదు. వాళ్ళు ఏ పని మీద వచ్చారని అడగలేదు, ఏ విషయం మీద అక్కడికి వచ్చారు, ఏ ఇంటికి వచ్చారని అడగలేదు. లేకపోతే నాకు ఇలా పలానా కొరత ఉందయ్యా, మీరు తీర్చండి, నాకు ఈ యొక్క విషయంలో సహాయం చేయండి అని ఆయన బాధ అంతా అక్కడ చెప్పుకుని ఆడవలేదు. ఇతను ఏం చేస్తున్నాడంటే వారిని ఎలా సంతృప్తి పరచాలి, ఎలా వారిని ఆనందించేలాగా చేయాలి, వారిని సంతోష పెట్టాలి అన్న ఒక్క విషయం మీద అతని మనసు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా శబ్దం. ఈ మాట అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా శబ్దం. ఈరోజు మన మందిరానికి వస్తుంది చూడండి, దేవుని దగ్గర నుంచి ఆశించకూడదు అని నేను అంటలేదు, కానీ మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి. ఈరోజు మందిరానికి వెళ్ళడం ద్వారా మన యొక్క హృదయం దేవునికి ఇష్టముగా ఉందా లేదా మనల్ని మనం సరి చేసుకుని, దేవునికి ఇష్టమైన ఒక ఆసక్తితో కూడిన హృదయంతో మందిరానికి వచ్చి ఈరోజు నేను హృదయపూర్వకంగా దేవుని సంతోష పెట్టాలి అనే ఆలోచనతో మనము వస్తే దానికన్నా మించింది ఏదీ లేదనమాట. మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ అబ్రహాం యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తాడు ఇప్పుడు అని చూస్తుంటే, అబ్రహాం హృదయం అంతా ఎలా ఉంది తెలుసా? ఎలా సంతోష పెట్టాలి వీళ్ళని, ఎలా సంతృప్తి పరచాలి, వీళ్ళ కోసం ఇంకా నేను ఏమైనా చేయగలనా, వీళ్ళ కోసం ఇంకేదైనా అడుగు ముందుకు వేయగలనా, వీరి కోసం నేను ఏమైనా నిర్ణయం తీసుకోగలనా అన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇతని యొక్క కొరత కానీ, ఇతని యొక్క వేరే అంశాలు ఏవి కూడా అక్కడ లేనట్టుగా ఉంటూ ఉన్నాయి. చూడండి, మనం వాక్యం వింటున్నాం కదా, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మొదట మనము వెతికితే మిగతావన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. దేవుని నీతిని వెతికే వారిగా ఉన్నామా ఈరోజు? మనం ఆసక్తి మనలో ఉందా? మందిరానికి వస్తుంది చూడండి, విశ్వాసులు అయినంత మాత్రం మాకేముంటుందండి, ఆదివారం అంత బాధ్యతగా మేము రెడీ అయ్యి రావడమే కదండి అని అనుకుంటూ ఉంటాం. కానీ
సిద్ధపడి వచ్చేటప్పుడు కూడా ఒక ఆతురత, ఒక దేవుని మాట విషయమే ఒక ఆసక్తి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని అయ్యా ఈరోజు వాక్యం ఏం చెప్తున్నారో ముందు నాకు అది అర్థం అవ్వాలి, అర్థమైతేనే కదా నేను చేస్తాను అని అర్థం అవ్వాలి అని ప్రార్థన చేసుకునే అనుభవం, ఆసక్తిగా టైంకి వచ్చేసే అనుభవం, వచ్చే ముందు వచ్చి ఇక్కడ కూర్చుని నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసే అనుభవం, ఇంకా అనేక మంది నడిపించేయ్యా లేదా ఇంట్లో మారవలసిన యజమానులు మారాలయ్యా అని దేవుని సన్నిధిలో కూర్చుని ఆత్మ సంబంధమైన వాటి విషయాలే మనం వేగిర పడితే చూడండి, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. చూడండి, అబ్రహాం ఏమీ అడగలేదు, కానీ వెళ్ళే ముందు అంటూ ఉన్నారు అక్కడ ఆ యొక్క వచ్చిన వ్యక్తులు అంటున్నారు, అబ్రహామా మరుసటి ఏట వచ్చే ఈ సమయానికి నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటున్నాడు. హల్లెలూయా శబ్దం. అబ్రహాం ఏమన్నా అడిగాడా? ఏమన్నా ఏడ్చాడా కూర్చుని? ఆ పూటంతా వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని అయ్యా సహాయం చేయాలి ఏడ్చాడా? ఏమీ చేయలేదు. తన యొక్క ఆసక్తి చూసి దేవుడే వారికి గిఫ్ట్గా అనుగ్రహించారు. ఈరోజు మనం అబ్రహాము వంటి మనసు కలిగి, త్వరగా అనే మాట మనం కలిగి, ఆసక్తి కలిగి మనం ఉన్నట్లయితే మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను చూసే వ్యక్తులుగా మనము ఉంటూ ఉన్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ అబ్రహాము చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చదువుతున్నాం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశింపకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మరి యొక్క ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట రాస్తూ అంటారు, ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా. చూడండి, ఇక్కడ మరింత ఆతురంగా అనే బదులు ఆయన వేదన పడి మరింత దుఃఖంతో ప్రార్థన చేశాను, మరింత గట్టిగా కేకలు వేస్తూ ప్రార్థన చేశానని రాయొచ్చు కదా. మరింత ఆతురంగా ఎందుకు ప్రార్థన చేశానని రాశారంటే, ఆతురట అంటే తొందరపాటు, తొందరగా. ఈ తొందర అనేది ఎందుకు వస్తుందంటే, ఒకటి అంటే సమయం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు తొందర వస్తుంది. రెండవది ఏంటంటే భరించలేకపోతున్నాను, దీని విషయంలో ఏదైనా హెల్ప్ దొరికిద్దా, ఏదైనా మార్గం వెతుకుదామా అని వెతుకుతున్నప్పుడు తొందరపాటు అనేది వస్తుంది. భయం కానీ లేదా ఒక గొప్ప వేదన కానీ కలిగినప్పుడు తొందరపాటు అనేది ఒక వ్యక్తికి వస్తూ ఉంటుంది అనమాట. యేసయ్య ఎందుకు అంత వేగిరపడి వేదంతో అంత ఆతురంగా ప్రార్థన చేస్తున్నారంటే, ఇంకా కొంచెం సమయంలో ఆయన సిలువకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆయన కళ్ళ ముందు భయంకరమైన శ్రమ ఎదురుగా ఉంది, భయంకరమైన కష్టం, ఒక మరణం అనేది ఆయన ఎదురుగా ఉంది. దాన్ని జయించడానికి ఆయనకి ఆ శ్రమ గొప్పదిగా అనుభవించి ఆయన ఆ ప్రార్థనలో కూర్చుని ఏం చేస్తున్నారంటే మరింత ఆతురంగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఇంకా త్వరపడి ప్రార్థన చేస్తున్నారు. నాకు సమయం లేదు, ఉన్న ఈ సమయంలో వస్తున్న కష్టం విషయమే నేను దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి, ఏదైనా ఒక మాట పొందుకోవాలి, లేదా ఆ యొక్క కష్టం విషయమే ఏదైనా ఒక మార్గం దొరుకుతుందేమో దేవుని దగ్గర నుంచి, లేదా ఏదైనా ఒక సహాయం అందుతుందేమో అన్నట్లుగా దేవుడు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ఆయన అంతకు ముందు చూస్తే ఆయన దగ్గరికి వచ్చిన గిన్నెను కూడా తొలగించమని దేవుని అడుగుతూ ఉంటారు. ఆయన ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలో అన్ని రకాలుగా ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి అంటే ఆయన ఎదురుగా ఉన్న భయంకరమైన శ్రమ ఆయన హృదయాన్ని ఏం చేస్తుంది అంటే త్వర పెడుతుంది, అది కదిలించేస్తుంది హృదయాన్ని. చూడండి, చాలాసార్లు మనకి ఏదైనా ఒక కష్టం, చిన్న కష్టం వస్తే పెద్దగా మనం ఏమి తొందరగా రియాక్ట్ అవ్వమాట. చిన్న ప్రేయర్ చేసి అయ్యా నీ చిత్తమయ్యా అని ప్రార్థన చేస్తాం, కానీ హృదయం కదిలిపోయి ఒక కష్టం వచ్చినప్పుడు, మన ఇంట్లో వాళ్ళకి ఎవరైనా కొంచెం ఏదైనా పెద్ద అనారోగ్యంగా ఏదైనా వచ్చినప్పుడు కూర్చుని కదిలిపోయి భయంకరంగా మనమే తొందరగా ప్రార్థన మాటలు ఎవరు చెప్పక్కర్లా, మాటలన్నీ స్పీడ్గా వచ్చేస్తూ ఉంటాయి. దేవుని బ్రతిమాలుకుంటూ ఉంటాం కదా. చిన్న విషయాలు అనుకోండి, నెమ్మదిగా కూర్చుని ఒక సాప్ వేసుకుని చక్కగా ఫ్యాన్ వేసుకుని ప్రశాంతంగా కూర్చుని మనం నెమ్మదిగా ప్రార్థన చేస్తాం. అదే ఒక శ్రమ వచ్చినప్పుడు
అక్కడ ఫ్యాన్ ఉందా లేదా కష్టం ఉందా, అది ఒక హాస్పిటలా లేకపోతే అదేమన్నా ఆపరేషన్ థియేటరా, ఏమీ కూడా మనము చూడము. చివరికి చిన్నపిల్లలు అయితే ఎగ్జామ్ హాల్ కూడా చూడరు అనమాట. అదే వాళ్ళకి కష్టం కాబట్టి అక్కడే కూర్చుని ప్రార్థన చేసేస్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక చిన్న పాప, ఎల్కేజీ పాప, మా ఇంటి పక్కన ఉండేది. వాళ్ళ పేరెంట్స్ అప్పుడప్పుడే సువార్త చెప్పి వారు అప్పుడే చిన్నగా ప్రార్థన స్టార్ట్ చేస్తుంటే ఈ చిన్న పాపకి ఏం చేస్తామంటే మేము, నువ్వు ఎప్పుడైనా ఏసఐ దగ్గరికి, ఎల్కేజీ ఎంతో కాదు ఎల్కేజీ, అమ్మ ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ టైంలో ప్రార్థన చేసుకోవాలి, దేవుడు సహాయం చేస్తారు, ఏసయ్య నాకు సహాయం చేయి, నాకు జ్ఞాపక శక్తినివ్వు అని చేసుకోవాలంటే ఈ పాప ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సగంలో గుర్తొచ్చిందంట. నాకు ప్రార్థన చేసుకోమని చెప్పారు, నేను మర్చిపోయాను ప్రార్థన చేసుకోవడం అని. అక్కడ కళ్ళు మూసుకుని, ఏసయ్య ఈ ఎగ్జామ్ నా రాయలేకపోతున్నా, నా చేయి నొప్పి వస్తుంది ఏసయ్య, సగం రాశాను, మిగతాది నువ్వు రాసేసే ఏసయ్య అని ప్రార్థన చేసుకుంటుందంట. చూడండి కష్టం అండి, చిన్నపిల్లలకి ఎగ్జామ్ అనేది కష్టం అనమాట. మనకి చూడండి అక్కడ ఎక్కడున్నా కూడా ప్రార్థన చేయడం అనేది అది ఏది కూడా మనము చూడం, అంత కంఫర్ట్గా ఉందా అని కూడా మనము చూడం. ఇక్కడ యేసయ్య కూడా ఇప్పుడు అదే ఒక భయంకరమైన కష్టం వస్తుంది కాబట్టి ఆయన చెమట రక్తముగా వచ్చేస్తున్నా కూడా దాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన ఆతురంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన మనసు శ్రమలో ఎందుకు చేస్తున్నాడంటే శ్రమలో ఒక దృఢత్వం కోసం, ఒక నిశ్చయత కోసం. ఈ శ్రమలో నేను కదలకుండా నిలబడ, ఈ శ్రమను నాకు అనుభవించడానికి కావలసిన సామర్థ్యం కావాలి, ఈ శ్రమలో నాకు సహాయం కావాలి, ఎందుకంటే నేను ఒక్కడే ఈ శ్రమను భరించలేను, ఈ శ్రమను నేను చేసి ముగించలేను, లేదా ఈ శ్రమను నేను ఒక్కడే దాటి వెళ్ళలేను, కాబట్టి నాకు ఒక సహాయం కావాలి కాబట్టి అని దేవుని సన్నిధిలో దేవుని వేడుకోవడానికి ఆయన కూర్చున్నాడు. చూడండి ఎప్పుడైతే ఆతురముగా ఆయన సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేశారో ఆ భయంకరమైన కష్టాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చేసినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. చూడండి ఆ కష్టంలో ఆయన నిలబడడానికి దేవుడు సహాయం చేశారు. ఆ సిలువను, ఆ శ్రమను, ఆ కొరడ దెబ్బలు వాటిని సహించి దానిలో దృఢంగా నిలబడడానికి సహాయం చేశారు. ఆ తర్వాత ఆ మరణంలో సిలువలో సహాయం చేశారు, సమాధిలో సహాయం చేశారు, తిరిగి లేచే వరకు కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని ఒక ఆశీర్వాదం, ఉన్నత ఆశీర్వాదంలోకి మారినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ వ్యక్తులు ఎవరైనా కూడా ఏ కష్టంలో ఉన్నారు చూడండి, కష్టం లేని వాళ్ళు ఎవరుండరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఆ సమస్యలో గనక మనం ఆతురముగా ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దాన్ని ఆశీర్వాదంగా మార్చుకుని మనము ముందుకు వెళ్ళగలం. దాన్ని ఒక విజయవంతంగా, దాన్ని ఒక మహిమకరంగా మార్చుకుని మనము వెళ్ళగలం. చూడండి బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక ఎగ్జాంపుల్ చూసి దాన్ని మనం ముగించుకుందాం. ఎస్తేర్ గ్రంథం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 9. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలోని నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఇక్కడ రాయబడుతున్న మాట మళ్ళీ త్వరగా సిద్ధపరిచి. ఏమైంది, ఎస్తేర్ అక్కడే ఉంటుంది కదా, ఎక్కడికైనా బయటకు వెళ్తుందా? 6 నెలలు ఇంకా అంతకు పైన అక్కడ ఉండడానికి వచ్చింది కదా, ఇంకా నెమ్మదిగా అన్ని ఏర్పాటు చేయొచ్చు కదా. త్వరగా అనే మాటను ఎందుకు అక్కడ రాశారు చూడండి అంటే ఆమె అంతగా అతని వలన దయ పొందింది, అతని వల్ల కటాక్షం పొందింది కాబట్టి, అతనిలో ఒక నిశ్చయత వచ్చింది కాబట్టి వెంటనే త్వరగా అక్కడ మాటను రాస్తూ ఉన్నారు. చూడండి ఎస్తేర్ని చూడగానే ఎస్తేరు మీద దేవుని కృప ఉంది. చూడండి 6 నెలలు చక్కగా బ్యూటీ ట్రీట్మెంట్ ఇచ్చేశారు. బ్యూటీ ట్రీట్మెంట్ ఇవ్వగానే దేవుని కృప పడింది, రెడీ అయిపోయిందని మనం అనుకుంటాం. చాలా సింపుల్గా మనం అనుకుంటూ ఉంటాం. కానీ చూడండి ఇక్కడ ఆ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే ఒక స్త్రీ కనుక అంటే లేదా ఇలా వివాహం జరగడానికి స్త్రీలు అంతఃపురానికి కనుక తీసుకుని వస్తే అక్కడ వాళ్ళు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పరిమళ ద్రవ్యములు అన్నీ ఇచ్చి వారిని సిద్ధపరిచిన తరువాత చూడండి వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రాణి అవ్వకపోతే గనక వాళ్ళని ఇంటికి పంపించరు. తిరిగి మనం అనుకుంటూ తిరిగి పంపించేస్తారేమో అని. ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా ఏం చేస్తారంటే వాళ్ళు రాజుకి ఉపపత్నులు అని చెప్పి వారిని అక్కడే ఉంచేస్తారు. ఒకవేళ ఒక స్త్రీ గనక వెళ్ళిన వాళ్ళలో ఒక స్త్రీ గనక రాణి అవ్వకపోతే ఆమె జీవితం ఎలా ఉంటుందంటే
చాలా భయంకరంగా ఉంటుంది. అంతఃపురంలో ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సమయానికి ఆహారం వచ్చేస్తుంది, భోజనం వచ్చేస్తుంది, రాజకోటలో ఉంటుందని మనం అనుకుంటాం. కానీ చూడండి, ఒకవేళ రాణి గనక అవ్వకపోతే గనక, ఈమె ఎప్పుడైతే ఉపపత్నుల లిస్టులోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి ఎలాంటి అధికారం ఉండదు, ఎలాంటి వాళ్ళ యొక్క సొంత ఇష్టాలని నెరవేర్చుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఇష్టాలు అక్కడ ఏమి జరగ. వాళ్ళు పెట్టింది తినాలి, లేక వాళ్ళు పెట్టకపోతే కామ్గా ఉండాలన్నమాట. వాళ్ళు ఏది ఇస్తారో దాన్ని మాత్రమే ధరించుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి ఎవరి రూమ్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అక్కడ నుంచి వాళ్ళు బయటికి రావడానికి కూడా వీలు లేదనమాట. అక్కడ ఉంటూ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ వీళ్ళని ఏమనుకుంటామంటే చాలా సంతోషంగా ఉంటారు అని. కానీ వీళ్ళు గనక పిల్లలు కలిగితే చూడండి, వీళ్ళు పిల్లలు కలిగి ఒకవేళ పెద్దవాళ్ళు అవుతున్నారు అనుకోండి, ఈ రాజు గనక వారికి ఆహారం ఇవ్వడం కష్టమవుతుంది. ఉపపత్నులు ఎక్కువైపోయారు, వీళ్ళని ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటే అంట, నేను కొన్ని హిస్టరీలో కొన్ని చూసాను. ఏంటంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి కొన్ని ఒక్కొక్క చిన్న రూమ్స్ లో ఎవరికి వాళ్ళుగా వేసేసి ఇంకా వాళ్ళకి ఆహారం ఇవ్వరు. అలాగ క్షీణించి వాళ్ళు చచ్చిపోతారనమాట. ఇక్కడ ఎస్తేరు వెళ్ళిన ప్రాంతం చూస్తే వీళ్ళేమి దేవుని యొక్క ప్రజలు కాదు. ఆ రాజు దేవుని యొక్క భయం కలిగిన వ్యక్తి ఏం కాదు. వాళ్ళు అన్యులు అన్నమాట. అన్యుల దగ్గరికి ఎస్తేరు వెళ్ళింది. ఎస్తేరు ఒకవేళ రాణి అయింది అనడానికి ఎలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఎస్తేరు వాళ్ళ జాతి కాదు, వాళ్ళ యొక్క దేశంలో అమ్మాయి కూడా కాదు. ఎస్తేరు ఏ విధంగా చూసినా రాణి అవ్వడానికి అవకాశాలు తక్కువై, నిజంగా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోలిస్తే. కానీ చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఉపపత్నులు అయితే కనుక వాళ్ళు ఒకవేళ రాజు టైంకి ఆహారం పెట్టినా కూడా, వాళ్ళు రాజు చచ్చిపోతే ఏం చేస్తారంటే, రాజు ఒకవేళ చనిపోతే కనుక వీళ్ళందరినీ కూడా, ఉపపత్నులైన వారిని కూడా సజీవంగా వాళ్ళతో పాటు సమాధి చేసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకున్న మూఢ నమ్మకం ఏంటంటే, ఒకవేళ మరణం తర్వాత ఒకవేళ జీవం ఉంటే కనుక, ఒకవేళ లైఫ్ ఉంటే కనుక వీళ్ళందరూ అక్కడ ఆయనకి సహకారులుగా సహాయం చేసే వాళ్ళుగా ఉంటారు అని ఏం చేస్తారంటే వీళ్ళందరినీ సజీవ సమాధి చేసేస్తారు. చూడండి, ఒకవేళ అలాగా కాకపోయినా వీళ్ళు బ్రతికారు అనుకుందాం, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అనుకుందాం. నెక్స్ట్ రాజు తర్వాత రాణి తన యొక్క కుమారుణ్ణి కనుక రాజుగా చెయ్యాలి అంటే, రాజకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజులుగా తీసుకుని రావాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసే విషయం ఏంటంటే, కొత్తగా రాజు అవుతున్నప్పుడు ఆ వ్యక్తి చేసే అంశం ఏంటంటే, ఈ ఉపపత్నుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. ఎందుకంటే రేపు మళ్ళీ వీళ్ళని చంపి వాళ్ళు రాజు అవ్వకుండా వీళ్ళ సేఫ్టీ కోసం ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా చంపేస్తారు అనమాట. వీళ్ళకి ఎట్లాంటి చంపినా కూడా ఏం మాట్లాడడానికి అవకాశం లేదు, తిరగబడడానికి కూడా ఎలాంటి బలం కానీ ఎలాంటి సామర్థ్యం కానీ వీళ్ళకి ఉండదన్నమాట. చూడండి, ఒక రాణి, మనం అనుకుంటే రాణి అవ్వకపోతే ఏమైంది, తెస్తారు ఇంటికి వెళ్ళిపోయేదేమో హ్యాపీగా, లేకపోతే అంతఃపురంలో ఉండేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏవి కూడా లేవు. భయంకరమైన ఒక బంధించబడిన స్థితి, తనకి ఇంకా జీవితం లేదు అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలి అంటే. అలాంటి దుర్భర స్థితిలోకి ఆమె జీవితం వెళ్ళిపోతుంది. కానీ ఈమె దేవుని సన్నిధిలో కూర్చుని ఆమె ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని యందు సిద్ధపాటు కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు ఆమె యొక్క హేగే యొక్క మనసును త్వరగా సిద్ధపరిచేలాగా ఆమెకి సహాయం చేశారు. ఆ తర్వాత రాజు యొక్క హృదయాన్ని సిద్ధపరిచి అక్కడ ఆమెను రాణిగా ఆయన మార్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా, ఈ యొక్క వాక్యం వింటున్న మనం, ఈ మందిరానికి వస్తున్న మనం ఏంటంటే, ఈ మందిరం ఏంటంటే ఒక విడిది గది. ఇక్కడ ఎస్తేరుకి హేగే ఎలాగైతే నిర్ణయించబడ్డాడో, త్వరగా నిర్ణయించి హేగే ఎలాగైతే రాణిని సిద్ధపరచడానికి పూనుకున్నాడో, ఈరోజు యేసయ్య కూడా పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి, ఆయన చేతికి మనకు అనుగ్రహించి ఇక్కడ మనల్ని సిద్ధపరుస్తున్నారు. మనందరం ఇప్పుడు సిద్ధపడుతున్నాం వాక్యం తగ్గట్లుగా. ఏదైనా మచ్చ ఉందా, డాగ్ ఉందా, కళంకం ఉందా, మనలో ఏదైనా ముడత ఉందా, మనల్ని మనం సరి చేసుకోవడానికి మన ఇక్కడ దేవుడు అవకాశం ఇచ్చారు, సమయం ఇచ్చారు. ఎస్తేరు తనకి ఇచ్చిన సమయంలో త్వరపడి తను సిద్ధపడింది. మనం కూడా మనకిచ్చిన ఈ సమయంలో త్వరపడి సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? తను రాజును ఎదుర్కోవడానికి సిద్ధపడింది ఎస్తేరు. మనం ఎందుకు సిద్ధపడాలి అంటే, రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నారు కాబట్టి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం గనక సిద్ధపడకపోతే, వధువు సంఘంలో మనం గనక ఉండకపోతే, మన స్థితి కూడా ఉపపత్నుల స్థితిలోకి వెళ్ళిపోయింది, దుర్భరమైన స్థితిలోకి, అంటే జీవితాన్ని కోల్పోయిన స్థితిలోకి మనము దిగజారిపోతాం, పడిపోతాం, విడవబడిన వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం సిద్ధపడాలి. ఎలాగంటే త్వరగా సిద్ధపడాలి. ఎలాగా?
త్వరగా. హేగే ఏం చేశాడు? త్వరగా సిద్ధపడడానికి ఆమెకి త్వరగా ఏర్పాట్లు చేశాడు. మనం కూడా త్వరగా సిద్ధపడుతున్న అనుభవంలో రావాలని దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క విషయాలను లోక సంబంధమైన వాటి కోసం విడిచిపెట్టేవారిగాను, జాగు చేసేవారిగాను మనము ఉండకూడదు. జాగు చేసేవారిగా ఉంటే గనక మన జీవితాన్ని మనము కోల్పోతాం. మనం భయంకరమైన నష్టంలోకి మనము దిగజారిపోతాం. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, అబ్రహాం నుంచి త్వరగా సిద్ధపడే అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. చూడండి, ఇది వరకు రోజుల్లో అయితే రాక చాలా సమీపంగా ఉంది, సిద్ధపడండి సిద్ధపడండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడైతే చెప్తున్న విషయం ఏంటంటే, అది మన గుమ్మం దగ్గరే నిలిచి ఉంది. ఎప్పుడైనా అది లోపలికి అడుగు పెట్టవచ్చు. అంటే సమయం అంత కొద్దిగా ఉంది, సమయం అంతా చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. చూడండి, అనేకమైన సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన రాకడ సంబంధమైన అన్నీ కూడా విషయాలు బయటకు వస్తున్నాయి, మన కళ్ళ ముందుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మనం ఇంకా ఆలస్యం చేస్తూ ఉంటే, ఇంకా సమయం ఉందండి, నేను ఇంకా యవ్వనస్తున్నేనండి, లేదా నాకు ఇంకా సమయం ఉందండి అంటూ కనుక జాగు చేస్తే కనుక మనం ఊహించని సమయంలో దేవుడు వస్తారు. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఆయన దొంగ వలె వస్తారు. ఎప్పుడు వస్తారో ఎవరికి కూడా తెలియదు. మనం అనుకునని గడియలో ఆయన వస్తారు. కాబట్టి మనము భయంకరమైన నష్టాన్ని చూడడానికి హేతువైపోద్ది. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నా మనల్ని మనం సరి చేసుకుందాం. ఈరోజు మనం ఈ యొక్క చూడండి, ఊరు వెళ్ళేటప్పుడు మనము ట్రైన్ టైం అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? చక్కగా ఫ్యాన్ వేసుకుని గబగబా ప్లేట్ తెచ్చుకుని కూర్చుని ప్రశాంతంగా అన్నం తిని ఇంకేమైనా మిగిలిన పనులుంటే చేసుకుని వెళ్తామా? లేదు కదా. గబా వెళ్ళిపోయి రెండు ముద్దల నోట్లో మెతుకులు నోట్లో వేసేసుకుని మిగతా పనులుంటే వేరే వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామని ముందు సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతాం, ముందు ఇంట్లోంచి వెళ్ళిపోతాం. అంతేనా? అవసరమైతే తాళం కూడా పక్కన వాళ్ళకి ఇచ్చేసి మీరేసి మీ దగ్గర ఉంచండి అని చెప్తాం. ఈరోజు మనం అదే స్టేజ్లో ఉన్నాం. మనం అనుకుంటున్నాం ఇంకా టైం ఉంది అని, కానీ మనము ఉన్న పాటున సిద్ధపడాల్సిన వారిగా ఉన్నాం. సమయం చాలా సమీపంగా ఉంది. కాబట్టి మనం త్వరపడి వెళ్ళవలసిన వారిగా. చూడండి, 3 సార్లు ఒకే వచనంలో 2 వచనాల్లో రాశారు ఏంటంటే, త్వరపడి అబ్రహాం సిద్ధపరిచారు. ఈ యొక్క అనుభవం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం అలా త్వరపడడం వలన తన జీవితంలో ఏదైతే దేవుని చిత్తం ఉందో దాన్ని అంతటిని సంపూర్ణంగా చేసి ముగించాడు. ఒకవేళ మనం త్వరపడకపోతే మన విషయంలో దేవుని చిత్తం ఏంటో మనము నెరవేర్చలేం. దాని ద్వారా భయంకరమైన ఒక నష్టాన్ని, అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోతాం. అదే సమయంలో దేవుని యొక్క రాజ్యాన్ని కూడా మనము నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, అందరు కళ్ళు మూసుకుందాం.